మీ చిన్నతనంలో ఎక్కడన్నా బాగా తినేసి ఇంటికొచ్చాక కడుపంతా ఒక రకంగా ఉందని చెప్తూ ఉంటే అమ్మా నాన్నలు ఇద్దరూ కూడా అయితే లంకణం చెయ్యి రేపు అందుకే లంకణం పరమౌషధం అంటారు కదా అని చెప్పేవాళ్ళు. అసలు లంకణం అంటే ఏంటి అని అడుగుతున్నారా? అదేనండి బాబు, లంకణం అంటే ఉపవాసం. ఇప్పుడు వాళ్ళకి ఆ పదం కూడా తెలుసో లేదో మరి. రంజాన్ మాసంలో శివరాత్రి లాంటి కొన్ని పండగలకు ఉపవాసం ఉండడం చూస్తుంటాం. అయితే ఆధునిక జీవన విధానంతో ఈ తరానికి ఉపవాసం అనేది కొంత సంక్లిష్టంగానే కనిపిస్తుంది. పైగా ఉపవాసం సమయంలో రోజు చేసే వ్యాయామాలు చేయొచ్చా? ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉపవాసం వల్ల బరువు తగ్గుతామా? ఇలాంటి అపోహలు, సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఈ విషయంలో నిపుణుల సలహాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నప్పుడు శరీరానికి అనుగుణంగా వ్యాయామాల్లో మార్పులు చేసుకోవాలి. ఉపవాసం వల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, డీహైడ్రేషన్కు దారితీయవచ్చు. ఇది వర్కౌట్ల మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఉపవాసం సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. అంతేకాకుండా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, నట్స్, పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకుంటే మంచిది. ఆహారం మితంగా, నెమ్మదిగా తినాలి. రోజులో 10 గ్లాసుల నీళ్లు తాగాలి. పంచదార అధికంగా ఉండే పానీయాల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఉపవాసం వల్ల నీరసం, తల బరువుగా ఉండటం, బాగా దాహం వేస్తుండటం, వికారం, కండరాలు పట్టేయడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి లక్షణాలుంటే అవి డీహైడ్రేషన్ను సూచిస్తాయి. వాకింగ్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజులు చేయవచ్చు. బరువులు ఎత్తడం చేయకూడదు. యోగా, బాడీ వెయిట్ వర్కౌట్లు చేయడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఉపవాసాలు ఉండే రోజుల్లో వేపుళ్లకు దూరంగా ఉండాలి. పండ్లు, నట్స్ తీసుకోవడం మంచిది. యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా ఉపవాసం సమయంలో ఫిట్గా ఉండేలా చూసుకోవచ్చు. ఇక కొన్ని అపోహలు, దానికి తగ్గ వాస్తవాలను కూడా చూద్దాం. మొట్టమొదటి అపోహ: ఉపవాసం ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. వాస్తవం ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ కొనసాగడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. కండరాలు శక్తిని కోల్పోకుండా ఉంచుతుంది. కాబట్టి తేలికపాటి వ్యాయామాలు చేయడమే మంచిది. ఇక రెండవ అపోహ: ఉపవాసం తరువాత తిరిగి శక్తిని పుంజుకోవడానికి ఎక్కువ ఆహారం తీసుకోవాలి. వాస్తవంగా ఉపవాసం తరువాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకుంటే మెటబాలిజంలో తేడా వస్తుంది, నీరసం ఆవహిస్తోంది. దానికి బదులుగా కొంచెం కొంచెం ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. అలాగే ఆహారాన్ని నెమ్మదిగా తినాలి. ముచ్చటగా మూడవ అపోహ గురించి తెలుసుకుందాం. ఉపవాసాల వల్ల బరువు తగ్గుతారు. కానీ వాస్తవంగా కొన్ని కేజీల బరువు తగ్గడానికి ఉపవాసాలు ఉపయోగపడతాయి. అయితే దీర్ఘకాలిక పరిష్కారానికి ఇది ఉపకరించదు. అవండి, మొత్తానికి లంకణం పరమౌషధం అనే మాట మాత్రం నిజమే. కానీ కొన్ని షరతుల వల్ల వాటిని సరిగ్గా పాటిస్తే నిజంగానే లంకణం పరమౌషధం అవుతుంది. అది ఫ్రెండ్స్, ఈ రంజాన్ మాసంలో చాలామంది మన ఫ్రెండ్స్ అంతా కూడా ఉపవాసంలో ఉంటారు కదా. అలాంటి వారికి, అలాగే
ఈ గుడ్ ఫ్రైడే టైంలో క్రిస్టియన్స్ కూడా లెంతీ డేస్ అని వాళ్ళు కూడా ఉపవాసాలు పగలంతా ఉంటారు. ఇక హిందువులైతే అనేక పండగలకు ఉపవాసం అనేది కూడా సామాన్యంగా చేస్తూ ఉంటారు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇందులోని విశేషాలు మీరు వినటమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపించండి. ఇది నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి అనేకమైన విశేషాలు వినటానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.